హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వలి క్రియేషన్స్. నేను మీ వలి మీ ముందుకు వచ్చాను సరికొత్త టాపిక్. ఈ రోజు టాపిక్ ఆఫ్టర్ 10th తర్వాత ఏం చేయొచ్చు, ఏమేం కోర్సెస్ ఉన్నాయి, అసలు 10th తర్వాత కోర్స్ చెయ్యాలా చేయకూడదా, చాలా మందికి కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ అన్ని క్లియర్ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను సరికొత్త టాపిక్ తో. వాట్ ఈస్ ఆఫ్టర్ 10th? అది చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఆ, మనం తీసుకునే కెరియర్ పాత్ కరెక్టా కాదా. చాలా మంది ఒక వాళ్ళకి ఒక కోర్స్ ఇష్టం ఉంటుంది, కాకపోతే వాళ్ళ పేరెంట్స్, ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళు ఏదో ప్రెషరైజ్ చేస్తే, వాళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆ, తీసుకోవాలనుకున్న కోర్స్ కాకుండా వేరే కోర్స్ తీసుకుంటారు. అంటే అలా తీసుకోవడం తప్పని నేను అనను. తీసుకోవచ్చు, కాకపోతే అది నీకు నచ్చిందా నచ్చలేదు. నీకు నచ్చితే తీసుకోవచ్చు, అంటే ఎవరో చెప్పారని చెప్పి తీసుకోవటం కరెక్ట్ కాదు. అంటే నీ వంతు ప్రయత్నం, రీసెర్చ్ నువ్వు చెయ్యాలి, అది కరెక్టా కాదా అన్నది. అదే విధంగా ఈ ఈ వీడియోలో నేను హెల్ప్ చేస్తాను. అసలు ఎలా తీసుకోవచ్చు, ఆ కోర్స్ గురించి ఎలా రీసెర్చ్ చేయాలి, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. వెళ్ళొచ్చు పదండి. ఆ, చాలా మంది కన్ఫ్యూజన్ ఉండేది అనమాట. 10th తర్వాత ఏం చేయాలి. 10th దాకా బాగానే ఉంటుంది. స్కూల్ స్కూల్ లైఫ్, ఫ్యామిలీ రిలేషన్స్ అన్ని బాగుంటాయి, అందరు బాగుంటారు, ఒక సిస్టమేటిక్ వేలో వెళ్ళిపోతాం. అప్పుడు దాకా ఎవరు మనం క్వశ్చన్ అడగరు. 10th దాకా మ్యాథ్స్ చదువుతావా, సైన్స్ చదువుతావా, ఎవరు అడగరు. కానీ 10th అయిపోయిన తర్వాత ఒక్కసారిగా క్వశ్చన్ ఏం చదువుతావు అంటే. ఇప్పుడు దాకా అంటే ఒక 10 సంవత్సరాలు నీకు ఒక ప్యాటర్న్ లేకుండా బై డిఫాల్ట్ గా నువ్వు చదువుకుంటూ వచ్చేసావు. ఇప్పుడు ఒక్కసారిగా నీకు 10th తర్వాత ఏం తీసుకుంటావు అని అడగగానే అది పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఆ క్వశ్చన్ మార్క్ ని ఎలా మనం ఓవర్కమ్ చెయ్యాలి అన్నదే మన మేజర్ ఎజెండా. లెట్ us see. బేసికల్గా చాలా మంది ఏంటంటే చాలా కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్ వల్ల కన్ఫ్యూజ్ అయిపోతారు. పేరెంట్స్ సజెస్ట్ చేస్తారు, 10th అయిపోయిందా ఎంపీసీ చెయ్యి, ఇంజనీరింగ్ చెయ్యి. ఇంజనీరింగ్ చేస్తావు చెయ్యి, నీ ఇష్టం, నేనేమన్నా. నీకు అది ఇంట్రెస్ట్. ఎంపీసీ చదివిన తర్వాత మెడిసిన్ చదవాలనుకుంటే, అంటే బైపీసీ చదవలేదు కాబట్టి డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు అంటే నువ్వు తీసుకున్న ప్లాన్ వేస్ట్ అయిపోయిందా? అవ్వకుండా ఏం చెయ్యొచ్చు, అవకాశాలు ఏమైనా ఉన్నాయా, అలాంటివి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయాలి. అదేవిధంగా ఫ్రెండ్స్ ఎవరో చూస్ చేసుకున్నారని చెప్పేసి, మా ఫ్రెండ్ ఉన్నాడంటే అతను బైపీసీ చూస్ చేసుకున్నాడు, నేను కూడా బైపీసీ చూస్ చేసుకున్నాను. సరే, ఆ ఫ్రెండ్ చూస్ చేసుకున్నాడు కాబట్టి చూస్ చేసుకోవటం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. నీకు నచ్చితే తీసుకో. ఫ్రెండ్ తీసుకున్నాడు అని చెప్పి మాత్రం నువ్వు తీసుకో, ఓకేనా? సో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, బేసికల్లీ ఏంటంటే అవేర్నెస్ లేకపోవటం వల్ల ఇలా జరుగుతూ ఉంటాయి, సర్వసాధారణంగా జరుగుతుంటాయి. సో దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి, అదే ఈ వీడియో సారా. చూద్దాం. 10th తర్వాత ఏమేమి కోర్సులు ఉంటాయి, మెయిన్ గా 10th ఏమేమి స్ట్రీమ్స్ ఉంటాయంటే చాలా ఉండొచ్చేమో, కానీ నేను బేసికల్గా 3 కోర్సెస్ తీసుకున్నాను. సైన్స్ బేసిస్, కామర్స్, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీ. ఈ ఒక్కొక్క కోర్సు అంటే ఏంటి, ఏమేమి సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు, కెరీర్ ఎలా ఉంటుంది, నేను అలా డిబేట్ చేశాను. మనం అది చూద్దాం ఎలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అవసరం ఉంటే డెఫినెట్గా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మై సెల్ఫ్ కలేష, సైనింగ్ ఆఫ్.